నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాడు కమలం నేత అన్నామలై మరోసారి ఆగ్రహం వెలిబుచ్చారు. అన్నా యూనివర్సిటీ ఘటనపై డిఎంకే సర్కారుపై నిప్పులు చెరిగాడు. ప్రభుత్వాన్ని కూల్చే వరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతినబూనారు. క్షమాపణ దీక్షలో భాగంగా మురుగన్ పెరుమాల్కు 6 కొరడా దెబ్బల్ని మొక్కుగా చెల్లించుకున్నారు. దైవానుగ్రహం కోసం తమిళనాడు రాష్ట్రంలోని 6 మురుగన్ క్షేత్రాలను సందర్శిస్తారని ప్రకటించారు. మరోవైపు అన్నా డిఎంకేపై తన వైఖరిని సవరించుకునేందుకు సిద్ధపడ్డారు అన్నామలై. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తమిళనాడు రాజకీయాల్లో కుదుపు మొదలైంది. 6 నెలల విదేశీ పర్యటన తర్వాత అరవ దేశంలోకి అడుగుపెట్టిన అన్నామలై సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థి ఊహించని ఎత్తుగడల్ని రచిస్తున్నారు. తనకు తిరుగులేదని మీసం మెలేస్తున్న డిఎంకేకు కొత్త అన్నామలైతో సమస్య తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్నామలై పాదరక్ష విసర్జన ప్రతిజ్ఞ వెనుక, కొరడా దెబ్బల మొక్కు వెనుక చాలా పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. విదేశీ పర్యటనకు పూర్వం అన్నామలైకి, తరువాత అన్నామలైకి చాలా వ్యత్యాసం ఉంది. పకడ్బందీ ప్లాన్తో ద్రవిడ రాజకీయ పార్టీల పట్టు పట్టేందుకు రంగంలోకి దిగాడు అన్నామలై. టీం అన్నామలై బృందాన్ని తయారు చేసుకున్నాడు. ఈ బృందం ఏ తరహా కార్యాచరణను రూపొందిస్తుంది, ఎలా అమలు చేస్తుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. 6 మాసాల పాటు తొలి దశగా, ఆ తరువాత మలి దశగా, తుది దశగా నిర్ధారించుకొని ఏడాదిన్నర కాలం పాటు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నది టీం అన్నామలై. ఇంతకు అన్నామలై వ్యూహమేంటి? తమిళనాడు రాజకీయాల్లో కలవరం ఎందుకు మొదలైంది చూద్దాం. అన్నామలై శపథ రాజకీయాలకు చాలా దూరదృష్టి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. కొరడా దెబ్బల మొక్కులకు సాంస్కృతిక నేపథ్యం, కారణం కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఆప్టిక్స్ మ్యాటర్స్ అంటారు. జన సమూహాల్ని, ఓటరు మహాశయులను తమ వైపు తిప్పుకోవాలంటే రాజకీయ పార్టీ దృశ్య నిర్మాణం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఆకట్టుకుంటే సరిపోదు. పార్టీలు ఆశ్రయించే దృశ్య నిర్మాణంలో స్థానికత, సాంస్కృతిక గతం, దైవ సంబంధమైన అంశాలు ఉంటే జనం చూపు మరలుతుంది. పరాక్కుం కావడి అనేది తమిళ ధార్మిక సాంప్రదాయంలో ప్రాచీనమైన మొక్కు. తమిళ గ్రామీణ జీవితంలో, మరీ ముఖ్యంగా దళితులు, ఇతర బీసీ కులాల్లో ఈ ఆచారాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. పాదరక్ష విసర్జన మొక్కుబడిని దేశంలోని చాలామంది ఆచరించిన తమిళనాడులో కాస్తంత విరివిగానే పాటిస్తారు. ఆ మాటకొస్తే దక్షిణ భారతంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు గ్రామీణ జీవితంలోనే సాంప్రదాయాల ప్రాబల్యం స్థానంలో ఉంటాయంటారు ఆంథ్రోపాలజిస్టులు. దళిత, ఇతర బీసీ కులాచారాలను అన్నామలై ఎందుకు స్వీకరించారు అంటే అందుకు ఓ కారణం ఉంది. ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో దళిత రాజకీయాలు క్రమంగా ప్రాబల్యం సంతరించుకుంటున్నాయి. తిరుమవలవన్ వంటి నేతలు ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. తిరుమవలవన్ స్థాపించిన వీసీకే పార్టీ ఎస్సీలతో పాటు ఇతర వెనుకబడిన కులాలను సంఘటితం చేస్తోంది. తమిళ జాతీయవాదం పేరిట వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీసీకే పార్టీ ప్రస్తుతం డిఎంకే మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. వీసీకే పార్టీలో ఇప్పుడు వర్గపోరు, విభేదాలు మొదలయ్యాయి. లాటరీ కింగ్గా పిలిచే శాంటియాగో మార్టిన్ మేనలుడు అధవ్ అర్జున వీసీకే పార్టీలో అధినేత తిరుమలవలన్కు తలనొప్పిగా మారాడు. డిఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న అధవ్ అర్జునపై వీసీకే పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఈ ఏడాది జనవరిలో వీసీకేలో చేరిన అధవ్ అర్జున్ పార్టీలో నాయకత్వ స్థానానికి ఎదుగుతున్న క్రమంలో జిల్లా శాఖలపై పట్టు సంపాదించాడు. సహాయ కార్యదర్శి పదవిని చేపట్టాడు. ప్రభుత్వంపై, డిఎంకే నేతలపై పరుష పదజాలంతో విమర్శలు చేయడం ప్రారంభించాడు. దీంతో వీసీకే పార్టీకి ప్రజల్లో అప్రతిష్ట వచ్చింది. దళితేతర విభజన తమిళనాడు సమాజంలో తెచ్చిన చీలిక అంతా ఇంతా కాదు. ద్రవిడ రాజకీయాల దన్నుతో యథేచ్ఛగా సాగిన దళిత రాజకీయాలు అణగారిన సమూహాలను ప్రధాన స్రవంతి సమాజం నుంచి దూరం చేశాయి. ఈ దూరాన్ని చెరిపేస్తూ దళిత రాజకీయాల అసలు రంగును బయటపెడుతూ దళిత వాడలకు చేరువ కావాలని బీజేపీ భావిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో దళితులతో పాటు వన్నియార్లు, నాడార్లు, తేవార్లు, గౌండర్లు నిర్ణయాత్మక సామాజిక వర్గాలు, ఎస్సీలతో పాటు ఓబీసీలకు చేరువయ్యేందుకు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ ఏకైక వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమిళనాడును మరింత ప్రత్యేకంగా చూస్తున్న బీజేపీ అన్నామలైకి రాబోయే ఎన్నికల లక్ష్యాలను నిర్దేశించినట్టు తెలుస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో డిఎంకే విజయానికి ప్రధాన కారణం దళితులు, బీసీ సామాజిక వర్గాల ఓటర్లే అని తరువాత వెలువడిన విశ్లేషణలో తేలింది. కడలూరు, విల్లుపురం, తిరువళ్ళూర్, మదురై జిల్లాల వ్యాప్తంగా సుమారు 21% దళిత ఓటర్లు విస్తరించి ఉన్నారు. 2 శతాబ్దాలుగా ద్రవిడ పార్టీలు మనుగడ సాగించడానికి ప్రధాన కారణం దళిత సామాజిక వర్గాలే. దళితులు లేకుండా ద్రవిడ రాజకీయాల ఉనికి లేదని చెప్పాలి.
ద్రవిడవాదం మొదలైన కాలంలో అగ్రవర్ణాల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన ద్రవిడ రాజకీయవాదులను దళితవాడలే ఆదరించాయి. తరువాత కాలంలో సంక్షేమవాదం మితిమీరిన వెనుక కూడా దళిత వర్గాలను ఆకట్టుకోవడం అనే కారణం ఉంది. తిరువణ్ణామలై, సేలం, దిండిగల్ జిల్లాల పరిధిలో విస్తరించిన 15% వన్నియార్లు, తేని, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో ఉండే 12% జనాభా ఉన్న తేవర్లు, కొంగునాడు రీజియన్లో ఉండే 7% గౌండర్లు ద్రవిడ పార్టీలు వెనుక నడిచారు. ద్రవిడ పార్టీలు నడ్డి విరవాలంటే పునాదులుగా ఉన్న వర్గాలకు చేరువు కావాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు అన్నామలై. అందుకే కొత్త తరహాలో దృశ్య నిర్మాణానికి పూనుకున్నారు. ఏఐఏడిఎంకే విషయంలో కూడా అన్నామలై కాస్తంత వెనక్కి తగ్గినట్టున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీతో ఎలాంటి పొత్తు ప్రసక్తే లేదంటూ అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి పత్రికా ప్రకటన కూడా చేశారు. దీంతో మిత్రపక్షాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి అదే రీతిలో ఎడం కొనసాగుతోంది. ఇరు పార్టీల మధ్య సంబంధాలు ఇదే విధంగా ఉంటే అధికార పార్టీకి మేలు జరుగుతుందనే వ్యూహాత్మక దృష్టి కారణంగానే మళ్ళీ అన్నాడీఎంకేతో సఖ్యత సంపాదించాలని అన్నామలై భావిస్తున్నారు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగానే ప్రకటించారు అన్నామలై. అయితే ఇరు పార్టీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అన్నాడీఎంకేలో ఏక్నాథ్ షిండే కోసం అన్నామలై ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు పళనిస్వామి. డిఎంకేలో కూడా చీలిక తేవడానికి బీజేపీ నేత అన్నామలై మమ్మురంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికార డిఎంకే పార్టీ బాహాటంగానే ఆరోపణలు గుప్పించింది. డిఎంకే మిత్రపక్షాల్లో చీలికలే కాదు, డిఎంకే పార్టీలో కూడా అంతర్గత సంక్షోభం ఎప్పుడు బయటపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అక్టోబర్లో జరిగిన ఎయిర్ షో దుర్ఘటన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కూడా క్రమంగా అధికార పార్టీకి దూరం జరుగుతున్నాయి. డిఎంకేలోని దిగువ శ్రేణి నేతలు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇటీవల కాలంలో కొంతమంది డిఎంకే నేతలు, ఏఐఏడిఎంకే నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో బలహీనపడింది. అధికారంలో ఉన్న డిఎంకే సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ ప్రజల్లో క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత వేళ్లూనుకుంటోంది. దీన్ని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. జనవరి నుంచి జూన్ వరకు తొలిదశ వ్యూహాన్ని అమలు చేయాలని, ఇందులో రాష్ట్రంలోని కీలక సామాజిక వర్గాలకు చేరువ కావడానికి అవసరమైన ప్రచార ఆర్భాటాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు అన్నామలై. అందులో భాగంగానే జనవరి నుంచి వాయు వేగంతో రాష్ట్రాన్ని చుట్టేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు అర్థమవుతోంది. జూలై నుంచి డిసెంబర్ వరకు 2వ విడత ప్రచార కార్యక్రమాన్ని రూపొందించిన అన్నామలై దళిత, బహుజన సామాజిక వర్గాలను భాగం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక 2026 జనవరి నాటికి ఎన్నికలకు సంబంధించిన పకడ్బందీ వ్యూహం, ఎత్తుగడలు రూపొందించి బరిలోకి దిగే అవకాశం ఉంది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకపోతే డిఎంకే మరింత బలపడుతుంది. ఉదయనిధి స్టాలిన్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో డిఎంకే పట్టు బిగిస్తోంది. ప్రధానంగా అణగారిన వర్గాలకు చేరువవుతోంది. ఈ స్థితిని నివారించాలంటే ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. 6 మాసాల యూకే పర్యటన తర్వాత స్వరాష్ట్రం చేరిన అన్నామలై కేవలం ఎన్నికలే లక్ష్యంగా 11 మంది నిష్ణాతులు, నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో మార్పులను నిశితంగా గమనిస్తే పెరుగుతున్న అన్నామలై ప్రాబల్యం అర్థమవుతోంది. వ్యక్తి ప్రాధాన్యత ఎక్కువగా ఉండే తమిళనాట అన్నామలై కేంద్రంగా జరిగే వ్యక్తి ప్రచారానికే జనబాహుళ్యం ఆకర్షితమవుతోంది. అప్పుడు మాత్రమే బీజేపీ పునాదులు పటిష్టమవుతాయి. అదవ్ అర్జున కారణంగా వీసీకే పార్టీలో వచ్చిన విభేదాలు కూడా బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. అలాగే డిఎంకేలోని అవకాశాలు లభించిన నేతలు, అన్నాడీఎంకేలో విసుగుతో ఉన్న నాయకులు బీజేపీ వైపు చూస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా దళిత, బీసీ యువకులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి బీజేపీ నేతలు ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పరాక్కుం కావడి వంటి మొక్కుబడులు, పాదరక్షల విసర్జన వంటి ప్రతిజ్ఞలు సమ్మతి సృష్టిని వేగిరం చేస్తాయి. తాము ఆచరించే సాంప్రదాయాల ఛాయలు రాజకీయాల్లో కనిపించినప్పుడు ఆకర్షితులు కావడం సహజం. అందుకే అన్నామలై కొత్త వ్యూహానికి తెరదీశారు. రాబోయే ఎన్నికల నాటికి దృశ్య నిర్మాణ కౌశలాన్ని మధించి తమిళనాడు రాజకీయాలను శాసిస్తారేమో
వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.